నమస్తే, వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. ఈ రోజు నేను టాలీ ప్రైమ్ లో ప్రీవియస్ బ్యాలెన్స్ అలాగే కరెంట్ బ్యాలెన్స్ ని ఇన్వాయిస్ లో ఎలా సెటప్ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందుగా మేము గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ లో ఉన్నాము. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అలాగే స్టాటిస్టిక్, ఇక్కడ సేల్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు సేల్స్ బిల్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్ట్ పి కరెంట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ప్రివ్యూ చూస్తాను. నేను చూస్తే మనకి కరెంట్ బ్యాలెన్స్ అలాగే ప్రీవియస్ బ్యాలెన్స్ కనబడం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేయాలి అని మీకు చూపిస్తాను. కాన్ఫిగర్ మీద క్లిక్ చేసి ప్రీవియస్ అని టైప్ చేస్తే షో ప్రీవియస్ అండ్ కరెంట్ బ్యాలెన్స్ ఆఫ్ లెడ్జర్ అని ఉంది, దాని మీద ఎంటర్ చేసి కంట్రోల్ సేవ్ చేస్తాను. ఇప్పుడు ప్రివ్యూలో క్లిక్ చేస్తే మనది 2 పేజెస్ ఉన్నాయి. నేను పేజ్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ జూమ్ చేసి మీకు చూపిస్తాను. చూడొచ్చు మన ప్రీవియస్ బ్యాలెన్స్ 14,926 అని ఉంది. అలాగే కరెంట్ బ్యాలెన్స్ 14 రూపీస్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక రిమైండర్ వస్తుంది కస్టమర్ కి, సాఫ్ట్ రిమైండర్. అంటే పేమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, ఓ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంత బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ ఇంత ఉంది అని వాళ్ళకి కూడా ఒక రిమైండర్ వస్తుంది. ఇలా సెట్ చేయడం వల్ల కస్టమర్ కి కూడా ఒక సాఫ్ట్ రిమైండర్ వస్తుంది. ఇది మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే లెడ్జర్ లో కూడా మీకు చూపిస్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్స్ బుక్స్ అలాగే లెడ్జర్. ఇక్కడ కస్టమర్ ఏ అని సెలెక్ట్ చేసుకుంటున్నా నేను. ఇక్కడ బ్యాలెన్స్ చూడడం F1 క్లిక్ చేస్తే షో రన్నింగ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఎస్ చేస్తాను. ఎంటర్. ఇక్కడ మేము బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ మేము చూడొచ్చు మన కరెంట్ బ్యాలెన్స్ 24,014 అని ఉంది అని మేము కస్టమర్ కి చూపించవచ్చు. అలాగే ఇక్కడ ప్రీవియస్ బ్యాలెన్స్ కూడా ఉంది, 14,926 అని ఉంది. ఇలా చేయడం వల్ల కస్టమర్ కి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మాకు బిజినెస్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే బ్యాలెన్స్ ని తగ్గించడం కోసం ఇది హెల్ప్ అవుతుంది. మీరు కూడా దీన్ని సెట్ చేసుకోవచ్చు ఇలా స్టెప్స్ ని ఫాలో చేసి. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు దానికి కాంటాక్ట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ.